నేనున్నానని చెప్పి నా మహిళలకంతా నేను నిలబడినా వాళ్ళని నేను కాపాడుకోలేను. సో నా పోరాటం నేను చేస్తా. నా వాయిస్ చాలు, నాకే పవర్ అవసరం లేదు. నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంతుంటే నిజాయితీతో బ్రతికే మాకెంత ఉండాలా? గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది, మీకే ఎంత ఉంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా? సో వేస్ట్. నీలాగా దిగజారుడు మాటలు మాట్లాడలేము. నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయలే. ఎందుకమ్మా అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా, మన దౌర్భాగ్యం. నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటే కూడా మర్యాద ఇస్తాము, ఇవ్వాలి కదా, ఇస్తా. నువ్వేదో నా గురించి తప్పుడు పోస్టులు పెడతావు, ఇంతకంత అనుభవిస్తావు. నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా. నాని గారు చేసేది చేస్తారు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది. నా దగ్గర లేదు, నా దగ్గర అస్సలు లేదు. నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. వేస్ట్ వేస్ట్ మాట్లాడేది వేస్ట్. కానీ అవసరం ఇది. నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా, నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా? నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే, పసుపు రంగు చూసి జడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా. దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ. విల్ స్టాండ్, విల్ ఫైట్, విల్ రిప్రజెంట్. నేను ఉంటా. నువ్వు చేసే చెయ్యి, నేను ఫేస్ చేస్తా. ముందర అప్పుడు నువ్వు కరెక్ట్, లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు, అది మీరే ఆలోచించుకోవాలి. జైట్లో చూపించిన ఆస్తులు ఇక పట్టుకోండి, మైక్ పట్టుకోండి మనం ప్లీజ్. ఆ అప్డేట్లో వేసిన ఆస్తులు నీకు సూర్యప్రకాశం చెరువులు గిరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అప్డేట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా. అండ్ రేపు దీనికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉన్న అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్గా ఉండే అతను కూడా, ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట ఏంటి రేణిగుంట పూడిలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి. అవి కూడా అటాచ్ చేశారు. ఇది శాంపుల్ ఫేస్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా మీ పైన. ఇప్పుడు కూడా ఆడియో మాట్లాడతాను, కంప్లైంట్ పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నాన్నగారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి. అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. తొందర ఎందుకు? వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయనల్ని ఇన్సల్ట్ చేసి అవమానించి డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళు 9 నెలలు మేము వెయిట్ చేయబడలా. వెంటనే లోపల పడేసాను, పెద్ద విషయం కాదు. మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా లే. చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అండ్ మన నాయకులకి అందరికీ ఇది నేనేదో భయపడో, నేను ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని జగన్న నా పైన ఏదో రాసేస్తే నేనేదో భయపడిపోతాను. రుజువులుందా? రైట్. అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు. మా పెద్దమ్మ పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చేమో. ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్టు. ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది. ఎవరు చెప్పారో మీకు? రైట్, తెచ్చి చూపించాలి కదా, పత్రికలకు ఇవ్వాలి కదా. ఇవన్నీ నేను పత్రికలకు పంచుతాను. ఇప్పుడు మీకు చేత కాదని తెలిసి ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన. నేను భయపడను, ఇంట్లో కూర్చోను, హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తాను. రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను. ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాసావు? అందరూ అధికారుల దగ్గర డబ్బులు తీసేశారా?
మాకు ఇంకేం పని బాట్లేదు అనుకుంటా ఉన్నావా? బాగా వినుకోవచ్చవన్నా. 30 సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలే. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇక్కడ ఉన్న అందరూ సెల్ఫ్ మేడ్ పీపుల్. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు, సొంత వ్యాపారాలు ఉన్నాయి. రూలింగ్ లేదే, ఎట్లా సంపాదించుకున్నారు? స్వశక్తితో వచ్చిన వాళ్ళు పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని 30 సంవత్సరాలుగా ఉన్నారు మా లీడర్స్. నీలాగా కాదు, సెల్ఫ్ మేడ్ పీపుల్. గర్వంగా కాళ్ళు ఎగరేస్తాం మేమందరము. రూలింగ్ లో చేం సంపాదించుకోలా, పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మా రూపాయి, ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టిన దానికి మా దగ్గర లెక్కలు ఉంది. కానీ మీ విషయానికి వస్తే కేవలం 19 నుంచి 24, అది కూడా కోవిడ్. మీరు చూడొచ్చు డేట్స్ కానీ, మ్యూటేషన్స్ కానీ, కన్వర్షన్స్ కానీ. కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చుంటే ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలని డ్రామాలు వేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైంలో మార్చుకున్నారు ఆస్తులంతా. అందరు చిన్న కొడుకేంది, పెద్ద కొడుకేంది, అందరు. ఇంకా వినుకో, మా పెద్ద ఆయన పెట్టిన భిక్ష నీ పెద్ద కొడుక్కి, మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతా ఉన్నాడు. మా పైన హత్యాయత్నం చేసినోడు నువ్వు, ఈ పెద్ద లెక్క నీకు. వ్యాసాలు రాసేది, మానాలు తీసేది, ప్రాణాలు తీయాలనుకున్నాడు, మానాలు తీసేది లెక్క. కానీ ఒక మహిళగా చెప్తా ఉన్నాను చూడు, నా ఉసురు నీకు కొట్టుకుంటుంది. నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తాను. భయపడి రాలే ఇక్కడికి, నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చిన. నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే రా ఇక్కడికి. పబ్లిక్ ఉన్నారు, అందరు చూడండి. ఈ రోజుతో నువ్వు హీరో అయిపోతావు కదా, మా రాజకీయం జీరో అయిపోతుంది కదా రుజువులు ఇస్తే. మర్యాద. కానీ నీకు అవి ఏంలే. నాని గారు ఏంటంటే కూడా ఇట్లా దొచ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అన్నా కూడా మీకు ఏంలే, ఇట్లా దొచ్చుకొని మళ్ళీ వారానికి మళ్ళా వస్తారు, ఏముండదు మీకు. కాబట్టి ఇది ఫేజ్ 1. నీ కొడుకుదో ఒక్కరిదే. నీ సతీమణి ఆస్తులు చిట్టాలు అప్డేట్లు చూపించలే కదా. ఈ రోజు కొత్త కేసు పెడతా, ఎలక్షన్ కమిషన్ కి విచారణ చేయమని చెప్తా. మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు. ఆడవాళ్ళు ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గుగా లేదని అందరికీ తెలుసు. అండ్ ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ ఇది మంచి గవర్నెన్స్, మంచి రాజకీయ వ్యవస్థ, మంచి అధికారిక వ్యవస్థ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారో ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే. కొద్దిమంది ఇష్టపడి తప్పు చేశారు, కొద్దిమంది కష్టపడి తప్పు చేశారు. 5 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మారమని చెప్పాం, మారిన వాళ్ళకి ఏసీబీ లేవు. మారనోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైడ్ జరుగుతుంది, అరెస్టులు ఇంకా అవుతాయి. సో అధికారులు 95% బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో. ఎవ్వరు కూడా భయపడకండి. ఒకరో ఇద్దరో తప్పులు చేస్తున్నారు, సర్దిద్దుకుంటారు. మిగతా 95 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫాలో ద రూల్. మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం. అతను బ్లాక్ మెయిల్ కి భయపడద్దు. అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి 2014 నుంచి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అదే అతనికి తెలిసిన విద్య. అతను ఫోన్లు తీకండి. నా ఫోన్ తీసే ధైర్యమే లేదు, ఇక్కడ పిలుస్తుంటే కట్ చేస్తున్నాడు. అతను ఫోన్లు తీకండి, భయపడాల్సిన అవసరం లేదు. రూల్ ఫాలో కండి. అండ్ బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉంది. మీరు వెయిట్ చేయండి, మీకు ఎప్పుడు లెక్కలు వస్తాయో ఆ రోజు లెక్క పెట్టుకుంటారు. కానీ వెయిట్ చేయండి. రూలింగ్ వచ్చిన వెంటనే లోపలేసేసి కక్షలు కాదు, పక్కాగా ఎవిడెన్స్లతో మీరు చేసిన పాపాలు అన్నీ రాస్తాం. నా గురించి ఎంత మాట్లాడితే అంత పతనం అయిపోతా. అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం ఆడాలి. మీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే నాని గారు ఎమ్మెల్యే ఢీ కొట్టండి ఆయన్ని, ఢీ కొట్టండి. కానీ చెప్తున్నా మీ వల్ల కాదు కాబట్టి చంపాలని చూసావు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నాని గారి మార్పు రాజకీయాన్ని మీరు ఇంతే చూసారు. చాలా ఉంది చూసేది. ఎవరు కాదు, మీరు కాదు కదా. ఎంతటి వాళ్ళు వచ్చినా ఆపడానికి లేదు. మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం. ఆల్ ద క్యాడర్. ఈ వాళ్ళకి టైం వేస్ట్. ఇదన్నీ ఒక స్వీట్ మెసేజ్ ఇవ్వాలి కదా. వచ్చింది ఇక్కడికి, అతను నిజాయితీ పరుడైతే ఇక్కడికి వచ్చి ఉండాలా. సో చేతగానే అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్.
మనం అభివృద్ధి వైపు వెళ్తున్నాం. నీకు చేతనైతే రా, మాతో పాటు ముందుకు వెళ్దాం. మీ క్యాడర్ని కూడా పంపించండి. మేము మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏదో ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక పనులు జరుగుతోంది. సో వన్ లాస్ట్ చెప్తుండా, నెక్స్ట్ టైం ఇది ఈరోజు ఇక్కడ నువ్వు ఇదే మాడవలే మనకు తుడుచుకునేది, ఏమి పట్నం కూడా తుడుచుకొని అలవాటు. ఇది ఈసారికి ఫస్ట్ ఫేజ్ ఇచ్చిండేది. రెండో ఫేజ్ మీ ఇంటి దగ్గరకు వస్తా. ఇంకోసారికి ఇట్లా ఇట్లే రాసాం అంటే మీ ఇంటి దగ్గరకు వస్తాను. అందరు మహిళలు తీసుకొని, అందరు అధికారులు కూడా తీసుకొని వస్తా. ఇట్లా ఫోన్లు కట్ చేసేది, తప్పించుకుపోయేది, మళ్ళీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది, ఈ దాగుడు మూతలు వద్దని ఇక్కడ పిలిచింది.